నేను నువ్వు ఫైనల్స్ లో ఉంటే ఆ థర్డ్ సూట్ కేసు వస్తుంది కదా, థర్డ్ ప్లేస్ కి వెళ్ళి తీసుకొని బయటకు వెళ్ళిపోతాను. జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు, మీరు కూడా అందరు గాని. అది మీ ఇద్దరు పర్సనల్ డిస్కషన్. దాన్ని తీసుకొస్తా. వాయిస్ తగ్గించు. వాయిస్ మీరు పెంచారు. నాకు ఆమె అడిగింది. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు పోద్ది. ఏం ఆడావు పవన్? థ్యాంక్ యూ సార్. ఆ బురదలో జెండాలు నువ్వు పీకుతుంటే కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. నోట్లో నోరు పెట్టనా? ఎవరు పెట్టమా? నీ నోరు కంటేనా? నీ నోరు కంటే చెత్త హౌస్ లో ఎక్కడా లేదు అసలు. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. సార్ క్లియర్ గా అన్నాను సార్, బయట ఇలాగే చేస్తుంటే నాకు అలానే అన్నాను. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండి అమ్మా. ఎప్పుడైతే ఒక మనిషి అక్కడికి వచ్చి అలా కూర్చునగానే మీరందరూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా చిరాగ్గా విసుగ్గా, ఇట్ ఈస్ హర్టింగ్. ఆవిడ చాలా బాధపడుతుంది అయ్యా, పక్కన తీసుకెళ్ళు. ఇప్పుడు రామునే అడుగుదాం, ఎలా తీసుకున్నావు రాము? నో ప్రాబ్లమా సార్? నో ప్రాబ్లం సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? I'm a very big fan of you and the entire contestants. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ నీకు? రోడ్ సార్ నా మీదే రోల్ చేసింది. It's not funny. నేనేంటి మీ పని మనిషినా? నేనేంటి మీ పని మనిషి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. చేమా నువ్వు ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చెప్పేసి అన్న. అలా నడుస్తున్నావు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఎన్ని బోర్డ్స్ వస్తున్నాయి మీకు? పర్లేదు సార్. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. చెప్పండి కెప్టెన్. సాంప్రదాయిని సుప్పి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇమ్మెచ్యూర్ కళ్యాణ్. నీ పేరులోనే పవర్ ఉంది. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అయిపోయి